ఏమైనా చెయ్యి, కొత్తగా చెయ్యి. సో మనము ఏంటో నిరూపించుకొని నీకు బ్రేక్ ఇస్తున్నా. సో అలా చెప్పాడండి. సో నేను ఒకటి నేర్చుకున్నాను ధృవ సార్ దగ్గర, ఒక డెడికేషన్, ఒక హార్డ్ వర్క్, ఒక విల్ పవర్. నా లైవ్ లో నేను మా ధృవ సార్ని చూశానండి. చాలా 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 డెడికేషన్ అండి. సార్ మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, అది 100% కరెక్ట్ సార్. ధృవ సార్ గురించి తన బాట తనే క్రియేట్ చేసుకున్నాడు. సో ఏమైనా చేయి, కొత్తగా చేయమని చెప్పానండి. ఈరోజు కళింగ మూవీ వచ్చింది కదా, సో ఇది సూపర్ డూపర్ హిట్ కంపల్సరీ అవుతుందండి. ఇది డామ్ షూర్. జై కళింగ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్. ఈ సినిమాలో నేనైనా నన్ను మర్చానన్న పాట నేను రాయడం జరిగింది. యూట్యూబ్ లో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ సినిమా కాకుండా, ఇది నా డెబ్యూ మూవీ అండి, ఇది నేను రాసిన మొదటి పాట సినిమాల్లో. ఈ సినిమా కాకుండా నాకు వేరే ఏ సినిమాలో అవకాశం వచ్చినా అది కేవలం అవకాశంలో మాత్రమే ఉండేదేమో. దీన్ని అదృష్టంగా భావించేలా చేశారు ఈ టీం అంతా. దీని టీం అనడం కంటే ఫ్యామిలీ అనడం అప్రోప్రియేట్ గా ఉంటుందేమో. జనరల్లీ ఒక లిరిసిస్ట్ కి, అందులో కొత్త లిరిసిస్ట్ కి ఇక్కడ దొరికిన గౌరవం మరెక్కడా సాధ్యం కాదేమోనండి. ఈ రోజు ఈవెంట్ కి వస్తున్నప్పుడు కూడా పృథ్వీ గారు కానీ, ధృవ గారు ఆయన ఆర్భాటంగా బ్యాండ్ తో వస్తూ కూడా నన్ను అక్కడ చూసి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. సో దట్ ఈస్ వాట్ హీఈస్. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆయన కంటిన్యూస్ గా, అంటే ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు, కంటెంట్ మాట్లాడుతుంది అని. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ సెడ్ అండి. చాలా గట్స్ ఉండాలి ఈ విషయం చెప్పాలంటే. ఆయన కంటెంట్ అంత నమ్మారు. 93 ఏళ్ల తెలుగు చిత్రసీమలో ఎప్పుడు రానటువంటి ఒక కథ. ఇది రైటర్ గా ధృవ గారు అయితే, టీజర్ లో చూసాం, ఒక అమ్మాయి నీళ్లు ఉమ్మితే కూడా చాలా అందంగా ఉంటుందని చూపించగలగడం దర్శకుడిగా ధృవ గారు. సో నేను గొప్ప కంటెంట్, దమ్మున్న కంటెంట్, అంతకు మించిన టాలెంట్ కలిస్తే సినిమా ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫస్ట్ సాంగ్ అంటే నేను యాక్చువల్లీ ఆశ్చర్యపోయాను. ఫస్ట్ టైం రాసిన పాటకే యూట్యూబ్ లో ఆల్మోస్ట్ 3 million+ వ్యూస్ తో దూసుకు వెళ్తుంది, అండ్ లిరిక్స్ కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సందీప్ గారు, అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ కృష్ణదాసిక గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అల్లి బిల్లి సాంగ్ ని రాసినటువంటి లిరిసిస్ట్. హలో అండి, నా పేరు కృష్ణదాసిక. నేను ఈ సినిమాకి 2 పాటలు రాశాను. సో నేను పాటల రచయితగా ఇక్కడ పరిచయం అయ్యాను కాబట్టి తెలుగు పాట దూది తోట సిరివెన్నెల గారిని ఒకసారి స్మరించుకుంటూ, సినిమాలో ఒక పాట రాయాలి అని అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్, లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన చాలా మంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా మంది ఉంటారండి. జనరల్ గా నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చూసింది, ఎవరో ఒకళ్ళు కాంటాక్ట్ లోకి వచ్చి ఒక లిరిసిస్ట్ దగ్గరికి వాళ్ళ ఆ పాట గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దే విల్ టేక్ ఆల్ ది హార్డ్ వర్క్. బట్ ఈ సినిమా విషయానికి వస్తే, ఒక సినిమా పరిశ్రమకి జనరల్ గా 2 కారణాల వల్ల వస్తారండి. ఒకటి, జనాల్లో ఫేమ్ సంపాదించడానికి, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటారు. 2, ఆ చేస్తున్న జర్నీని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు 2వ రకం. ధృవ వాయు గారు ఆ 2వ రకం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాకి ఆయన దర్శకత్వం, కథానాయకుడు, లిరిసిస్టుల చేత పాటలు రాయించుకున్నారు. నాతో ఆయన ఎన్ని గంటలు మాట్లాడారో ఆయనకి తెలియదు. నేను రాసింది కేవలం 2 పాటలు, 6 నిమిషాలు 30 సెకండ్లు ఉంటుంది మహా అయితే 2 గంటల సినిమాల్లో. ఆయన నాతో గంటలు డిస్కస్ చేశారు దాని గురించే. ఆ పాటల గురించి ఆయన ఎంత తపన పడ్డారంటే, ఒక రొమాంటిక్ సాంగ్ ఉందంటే ఖచ్చితంగా రొమాంటిక్ సాంగ్స్ లో ఇది ఒక ట్రెండ్ సెటర్ అవ్వాలి అని చాలా తపన పడ్డారండి. ఇప్పుడు ఇక్కడ పోస్టర్ లో అమ్మవారి ఫోటో చూశారు కదండి. ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో డమరుకం, ఇంకో చేతిలో కపాలం, ఇలా రకరకాలు ఉన్నాయి కదా.
ఆయన అవన్నీ 2 చేతులతో మోసారండి. ఈ సినిమాకి సంబంధించి మొత్తం బాధ్యతలని ఆయన 2 చేతులతో మోసి మమ్మల్ని అందరినీ ఇక్కడ నిలబెట్టారండి ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆయన్ని నమ్మి, ఆయన కాన్సెప్ట్ ని నమ్మి ముందుకొచ్చిన ప్రొడ్యూసర్స్ దీప్తి గారు, పృథ్వీ గారు సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామకృష్ణ గారిని ఇప్పుడు ఒకసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ హెడ్ రామకృష్ణ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. కళింగ దిస్ ఇస్ ఆల్రెడీ ఎ సెన్సేషన్ అండి. డిజిటల్ మార్కెట్ లో దిస్ ఆల్రెడీ ఎ సెన్సేషన్. వి హావ్ బీన్ సీయింగ్ దిస్ ఇన్ యూట్యూబ్ కానివ్వండి, లేదంటే ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, అన్నిట్లో దిస్ హెస్ ఆల్రెడీ బికమ్ ఏ సెన్సేషన్. సో ద వాల్యూమ్ స్పీక్స్ ఇట్ ఆల్. మీరు సపరేట్ గా ఏం మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే ఇట్ హాస్ ఆల్రెడీ, మీరు ఫస్ట్ సాంగ్ చూసారంటే ఇట్ హాస్ ఆల్రెడీ క్రాస్ 3 million వ్యూస్. అండ్ సెకండ్ సాంగ్ చూసారంటే 1.5 million వ్యూస్. అండ్ మీరు తెలుగు టీజర్ చూసారంటే 2.4 million వ్యూస్. అండ్ హిందీ టీజర్ కూడా ఇట్ హెస్ క్రాస్ మోర్ దెన్ 2.5 million వ్యూస్. సో ద వాల్యూమ్ స్పీక్స్ ఇట్ ఆల్. సో కంటెంట్ లేకపోతే ఎవరు చూడరు ఇవాళ రేపు. ఎస్పెషల్లీ కంటెంట్ ఉన్న సినిమాస్, ఇట్ విల్ గో వే ఫార్ ఇనఫ్. సో అన్డౌటెడ్లీ కళింగ is going to be a huge hit, and undoubtedly it is going to be a huge hit. There is no second thought about it. And ఇంకా ఇది మనము ఎట్లా ప్రమోట్ చేయొచ్చు, హౌ కెన్ ఇట్ బి టేకెన్ టు ద ఓవర్సీస్ మార్కెట్ అనే దాని మీద వీ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ డిగింగ్, లాట్ ఆఫ్ రీసెర్చ్. దాన్ని ఎలా తీసుకెళ్ళచ్చు, హౌ కెన్ ఇట్ బి, I mean, all the Telugu communities across the globe, how can they view this movie, or how can it reach to them? Ane meeda there was a lot of research, there was a lot of hard work which was put in, and in fact we can see that there is a lot of outcome, and also we can also see that there is lot of response from the audience as well. మీరు ఇప్పుడు చూసారంటే ఈవెన్ యూట్యూబ్ లో ఎన్నో సాంగ్స్ కానీ, మీరు దానికి రివ్యూస్ కి కానీ మీరు క్లియర్ కమెంట్స్ మీరు చూసారంటే ద ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బిట్వీన్ ద హీరో అండ్ హీరోయిన్ హ్యాస్ బీన్ ఆసమ్ అని చెప్పేసింది. సో దట్ ఈస్ వన్ వే. అండ్ BGM outstanding, there is no second thought. Asal you have rocked it. One thing ఏంటంటే మీరు September 13th undoubtedly you watch this movie in the theater and you will 100% experience a spine thrilling experience. There is no second thought. You can take this for granted. Thank you. Thank you, Andy. Thank you so much for your support as well. Thank you.